నమస్కారము. నా పేరు ప్రసన్నరాణి. నేను తుగ్గిలి మండలం నందు వికలాంగుల కోసం పనిచేస్తాను. మాకు సంబంధించి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా మాకంటూ పరికరాలు లేవు. మేము ఎక్కడికన్నా బయటికి పోవాలంటే కూడా మాకు ఏడీ ఆఫీస్ నందు పరికరాలు లేవు. కావున మాకు మొట్టమొదట మేము పరికరాలు ఉంటే బయటికి వెళ్ళగలుగుతాము. పరికరాలు తొందరగా ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు అందేటట్లు చూడాలని చూస్తూ ఉన్నాము. అలాగనే ఇప్పుడు స్కూటీస్ అన్నారు. ఈ స్కూటీలకి అప్లై చేయడానికి చాలామంది అప్లై చేసి ఉంటారు. కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు నిజంగా పని చేసుకుంటున్నారా లేదా అనేది చూసి వాళ్ళకే ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. అలాగనే మాకు గతంలోన సబ్సిడీ లోన్స్ అనేవి ఉండేవి. ఏడీ ఆఫీస్ నుంచి ఇంతవరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు సబ్సిడీ లోన్స్ అనేవి ఎంత మాత్రం కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి అమల్లోకి రాలేదు. ఈ సబ్సిడీ లోన్స్ అనేవి కూడా వికలాంగుల సంక్షేమ శాఖకి ప్రభుత్వం ద్వారా పంపిస్తే మాకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అదే అందుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగనే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కూడా త్వరలోనే ఇది జీవో పాస్ చేసి ఈ బ్యాక్లాగ్ పోస్టులకి అర్హులైన వారందరికి కూడా ఇస్తే చాలా మంచిగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగనే వికలాంగులు పెళ్లి చేసుకుంటే గతంలో ఒక 8 సంవత్సరాల కిందట ఉండింది. అందులో నేను కూడా ఎలిజిబుల్ అయ్యాను. అలాగనే ఇప్పుడు వికలాంగులు వివాహం చేసుకునే వారికి కూడా పెళ్లి కానుక అనేది ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. కావున ప్రభుత్వము మా సమస్యల పైన ఆలోచించి ఇవి అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాము. జై హింద్. నా పేరు చాంతాష, గ్రామీణ బ్యాంకు జనరల్ సెక్రటరీ. బ్యాంకు పరంగా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మా దృష్టికి మా హెడ్ ఆఫీస్కు తీసుకెళ్ళాము. అవి వాళ్ళు పరిష్కరిస్తున్నారు. బ్యాంక్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, భాషన్న చెప్పినట్లు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సమస్యలు, సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఇక్కడ పెడితే మనకు ఇప్పుడు ఇక్కడ జరిగేది మాత్రం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సమస్యలు కాబట్టి కొన్ని ఇక్కడ అందించడం జరిగింది మా సమస్యలు. ఇంకా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మా హెడ్ ఆఫీస్లో ఇవ్వడానికి మా కొంతమంది మెంబర్స్ని పంపించడం జరిగింది. ఇంకా మా బ్యాంక్ సంబంధించిన డిజేబుల్ పర్సన్స్ని ముఖ్యంగా గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వికలాంగుడు అంటే సమాజంలో కించపరిచే విధంగా కాకుండా కొద్దిగా గౌరవిస్తే బెటర్. నేను గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మొదట నన్ను చూస్తే ఫస్ట్ ఒక విధంగా మాట్లాడతారు. నా పదవి చెప్తే ఒక విధంగా గౌరవంగా మాట్లాడుతున్నారు. సమాజంలో అట్లా వికలాంగుని విధంగా కాకుండా పదవితో గౌరవించకుండా వికలాంగునితో గౌరవిస్తే బాగుంటుందని సమాజానికి ఒక విన్నపం చేస్తున్నాను. ఇది మాత్రం అందరూ ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 56వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు కర్నూలు కలెక్టరేటు సునా ఆడిటోరియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. వాటితో పాటుగా కొన్ని మరీ ఈ సందర్భంగా అనేక మంది విభిన్న ప్రతిభావంతులు కూడా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వాటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. సో అందుకు ప్రత్యేకంగా కూడా మళ్ళీ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పాలనలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో కుంటుపడినటువంటి పరిస్థితి చూసాం. మరి ఆనాటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా విభిన్న ప్రతిభావంతులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఆ ప్రభుత్వం ఆ విధంగా
పూనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలుగా పింఛన్ పెంచి విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతోనే ఇంతటితో ఆగకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే శాసనసభ్యులు అయినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం 1750 బండ్లు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చడమే కాకుండా అందుకు ఆల్రెడీ దరఖాస్తులు కూడా కోరడం జరిగింది. నిన్న 30వ తారీఖు పూర్తయింది. తొందరలోనే వాటికి సెలక్షన్ చేసి వారికి అర్హులైనటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా బైకులు, బ్యాటరీ బైకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతోనా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతోగా ఈ విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పక్షవాది అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారు అలాగే వారి కేబినెట్, వారి సహచరులందరూ కూడా విభిన్న ప్రతిభావంతుల పట్ల ముందు చూపుతో, ముందు జాగ్రత్తతో ముందు పోతా ఉన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమాజం కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం, గతంలో కూడా మనం అందరం అనేక రకాలుగా బాధపడి మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరి గెలిపించుకున్న మరుక్షణమే మన పక్షాన్ని నిలబడినందుకు మనమందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మరొక 2-3 విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్ కూడా అమలు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అలాగే జీవో నెంబర్, గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతుల పోస్టులు ఏవైతే మిగిలిపోయి ఉంటే ఆ ఉద్యోగాలను కూడా నార్మల్ క్యాండిడేట్లతో భర్తీ చేసి ఆ విభిన్న ప్రతిభావంతుల కడుపు కొట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అది. ఆ 77 జీవో నెంబర్ 77ని రద్దు చేసి విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఎవరితోనైతే నార్మల్ క్యాండిడేట్తో భర్తీ చేసిందో వాళ్ళని రద్దు చేసి మళ్ళీ విభిన్న ప్రతిభావంతులతోనే ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంకా బాగుంటుందని విభిన్న ప్రతిభావంతులు కోరుతా ఉన్నారు. అందుకు ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఇంటి స్థలాలు ఇస్తున్నా ఉంది ప్రభుత్వం. అందులోన విభిన్న ప్రతిభావంతుల కాలం కానీ, జెండర్ 3 కాలం కానీ అధికారులు కొంత మిస్ చేశారు. కాబట్టి అధికార యంత్రాంగాన్ని నేను కోరుతా ఉన్నాను, తక్షణమే విభిన్న ప్రతిభావంతుల ఇంటి స్థలాల కోసం ఆ అప్లికేషన్లో విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండరు కాలాన్ని కూడా దాంట్లో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను కూడా కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు వరకు అందులు కానీ, బదిలీలు కానీ, మరి ఇతర విభిన్న ప్రతిభావంతులు అధికారుల ఎమ్మెల్యేల దృష్టికి, జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి ఏవైతే సమస్యలు తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా పరిష్కరించి విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.